డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట శెట్టి గారు. సార్తో మాట్లాడి రీసెంట్ గా జరిగిన సూర్యాపేట ఇష్యూ గురించి కొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, రీసెంట్ గా సూర్యాపేటలో జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిన విషయమే. కులాంతర వివాహమే మర్డర్కి గల కారణం అని చెప్పేసి తెలుస్తుంది. ఈ కేసులో అసలు నిందితులు ఎవరంటారు? అసలు ఈ కేసు ఎంతవరకు వచ్చింది? దీని అప్డేట్ ఏంటంటారు? సో ఎంతవరకు వచ్చింది అని అంటే ఆల్రెడీ రిమాండ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఏదైతే మనం లాస్ట్ టైం చూసుకుంటే ఒక 2 days బ్యాక్ ఎవరైతే సూర్యాపేట ఎస్పీ సింగర్ కూడా సో ఈ కేసు గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఎటువంటి వెపన్స్ యూజ్ చేయకుండా వాళ్ళని చంపేశారనమాట. యాక్చువల్గా ఇది అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే ఓన్లీ కులాంతర వివాహం. బికాజ్ ఎందుకనంటే ఇతను మాలా వర్గానికి చెందిన అబ్బాయి. సో దీనికి ఆగస్టు అంటే ఏదైతే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న ఆ అమ్మాయి ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నాడో ఆమె వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి. సో ఇప్పుడు ఇదంతా ఎవరు చేశారంటే ఈ అమ్మాయి వాళ్ళ అన్న అండ్ వాళ్ళకి 2 అన్నలు అనమాట, 2 అన్న తమ్ముళ్ళు. అండ్ అదే కాకుండా వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ నాయనమ్మ. సో వీళ్ళు అందరు కలిసి ప్లాన్ చేశారనమాట. యాక్చువల్ గా ఈ అమ్మాయి కూడా ఎవరైతే ఆల్రెడీ ఒక కానిస్టేబుల్ పర్సన్ కి మ్యాచింగ్ వచ్చింది. సో మ్యాచింగ్ వచ్చి వాళ్ళు చూసుకోవడానికి వచ్చిన నెక్స్ట్ డే ఈయనతో లేచిపోయి అండ్ వీళ్ళది సూర్యాపేట కూడా కాదు, సూర్యాపేట పక్కన పిల్లలమర్రి అనే విలేజ్. సో వీళ్ళు అక్కడి నుంచి లేచిపోయి సూర్యాపేట టౌన్ కు వచ్చి మ్యారేజ్ చేసుకొని అక్కడే ఒక జాబ్ అనేది చేయడం జరిగింది. సో వాళ్ళు అక్కడనే ఒక హౌస్ తీసుకొని అక్కడే రెంట్ కొనడం కూడా జరిగింది. సో దీని తర్వాత ఏమైంది అని అంటే ఏదైతే వాడిని అటాక్ చేయడానికి చాలా డేస్ నుంచి చూస్తున్నారు. ఆల్రెడీ 3-4 times అటాక్ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. సో అన్ని ఫ్లాప్ అయిపోయినాయి. ఎప్పుడైతే మహేష్ అనే ఒక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే ఈ బంటి అంటే కృష్ణ అతని పేరు, సో తన్ని బంటి అని పిలుస్తారు అనమాట. సో ఎవరైతే ఈ బంటిని క్లోజ్ అవ్వడం అండ్ అదే కాకుండా ఒక చోటకి నేను తీసుకెళ్తా అని చెప్పి వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాడు అనమాట. నేను వాళ్ళని తీసుకొస్తా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని. ఎవరిని బంటిని వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పి. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక డీల్ ఉంది, సో ఈవినింగ్ మనం కలుద్దాము అని చెప్పి ఈవినింగ్ టైం ఒక అరౌండ్ 6 o'clock ఆ టైం కి ఒక ఓపెన్ ల్యాండ్ లోకి తీసుకువెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళి సిట్టింగ్ వేయడం జరిగింది. సో మందాగుతూ కూర్చొని మాట్లాడడం అట్లా అరౌండ్ ఒక ఎప్పుడైతే కొంచెం డార్క్ అయిపోయిందో అంటే ఒక 8 ఆ టైంకి వీళ్ళు ఎప్పుడైతే ఆయన ఓకే అని చెప్పి వీళ్ళు డిస్కస్ అయ్యే మూమెంట్ కంటే ముందే ఆల్రెడీ ఈ అమ్మాయి వాళ్ళ 2 అన్నలు అక్కడ చెట్లలో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. కరెక్ట్ సిచ్యువేషన్ చూసి వాడిని చంపేద్దామని. సో ఆల్రెడీ మహేష్ కి ఆల్రెడీ భయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఆ సుఖ్ సింగ్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ సిచ్యువేషన్స్ లో వీడు ఎప్పుడైతే బండికి అక్కడ నుంచి అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏదైతే అక్కడ వీళ్ళు కూర్చొని తాగడం ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే లేచి బండి ఎక్కుతున్న సిచ్యువేషన్స్ లో బ్యాక్ సైడ్ నుంచి 2 కలిసి వచ్చి అన్న తమ్ముళ్ళు 2 కలిసి వచ్చి గట్టిగా పట్టేసుకొని పిడిగుద్దులతో చంపేశారు. వాళ్ళు ఆల్రెడీ ఒక వెపన్ తీసుకువెళ్లారు. సో ఆ వెపన్ ని కూడా వాళ్ళు యూజ్ చేయలేదు. ఓన్లీ గుద్ది కొట్టి చంపేసి ఈ మహేష్ వీళ్ళ 3 కలిసి చంపేసి వాళ్ళకి ఎట్టికా కార్ లో ఎవరినైతే బంటిని తీసుకుని వెళ్ళి వాళ్ళ నాయనమ్మకి చూపించాడు. సో వాళ్ళ నాయనమ్మకి తీసుకువెళ్ళి చూపించి సో అరౌండ్ ఒక 10 kilometers డిస్టెన్స్ అంత దూరం వెళ్ళి చూపించి అక్కడ సరే ఎక్కడొక్కడ వేయండి అది ఇది అన్న తర్వాత వీళ్ళ 3 కలిసి మళ్ళీ నల్గొండ దగ్గర నుంచి అంటే సూర్యాపేట నుంచి నల్గొండకి అరౌండ్ ఒక 30-40 kilometers ఉంటుంది. అక్కడికి వెళ్ళి వేరే పర్సన్ ఆల్రెడీ వాడు టచ్ లో ఉన్నాడు వీళ్ళకి కాల్లోనే. సో ఆ పర్సన్ ని పికప్ చేసేసుకొని ఎక్కడ పడేయాలో అర్థం కాక మళ్ళీ ఆ పర్సన్ ని డ్రాప్ చేసేసి మళ్ళీ వచ్చేసి ఆ సూర్యాపేట దగ్గర పడేయడం జరిగింది. అసలు ఇంత దారుణంగా ఎలా క్రిటికల్ గా చంపాలనుకుంటున్నారు సార్? సో ఇక్కడ ఏంటి అని అంటే ఓన్లీ ఇది పరువు నష్టం ఏదైతే పరువు కోసం. సో వీళ్ళు ఏమన్నా పరువు కోసం అంత ఘనంగా దిగజారాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఎంత కులాంతర వివాహమైనా వాళ్ళు మాట్లాడకుండా ఉండి మన దగ్గర రానికుండా ఎలేస్తే అయిపోయేది. సో దానికోసం ఏదైతే వాళ్ళ నాయనమ్మ కూడా వాడిని చంపేయాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా ఉండబట్టే ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయింది. సరే, ఇక్కడ చూసుకుంటే అక్కడ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు కానీ చేసుకున్న భర్త కృష్ణ అన్న బంటి చనిపోయిన వ్యక్తి వీళ్ళంతా కూడా ఒక రౌడీ షీటర్స్ అని చెప్పేసి ఒక వార్త నడుస్తున్నది. నిజమేనా? నిజంగా వీళ్ళు సెటిల్మెంట్స్ అనేవి చేస్తున్నారు వాళ్ళు? సో ఇక్కడ సెటిల్మెంట్ ఏంది అని అంటే ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు సెటిల్మెంట్ చేస్తున్నా అని చెప్తాడు. సో అది పక్కన పెడితే వీళ్ళు ఏదైతే గంజాయి సేల్ చేయడం కానీ ఇట్లాంటి గంజాయి బ్యాచ్ అని కూడా ఒక టాపిక్ అనేది నడుస్తుంది. బట్ ఏదైతే ట్రైల్ లో మాత్రం కంప్లీట్ అనేది పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేశారు. సో ప్రీవియస్ రికార్డ్స్ అనేది కూడా బయటకు తీస్తారు. ప్రీవియస్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళు ఆల్రెడీ చెప్తారు
ఇంకేస్ ఆల్రెడీ లాస్ట్ టైం ప్రెస్ మీట్ అయినప్పుడు ఎప్పుడైతే రిమాండ్ తీసుకున్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అండ్ అదే కాకుండా వాళ్ళ దగ్గర ఏమేమి దొరికినాయని చెప్పి అవి కూడా చూపించి, ఏదైతే ఒక ఎట్టికా కారు అండ్ అదే కాకుండా ఒక రాడ్, సో బట్ రాడ్ అనేది యూజ్ చేయలేదు, సో వాళ్ళ దగ్గర మొబైల్స్ అవన్నీ తీసి సీల్ చేయడం జరిగింది. ఆ మూమెంట్ లో కానీ లేకపోతే దాని తర్వాత అయినా కానీ ప్రెస్ మీట్ లో చెప్పేవాళ్ళు కదా, ఇన్ కేసు వాళ్ళు కనుక ఆల్రెడీ ఒక క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నా, వాళ్ళ ఒక రౌడీ షీటర్స్ అన్నా కూడా ఏదో ఒక న్యూస్ అనేది వాళ్ళు ఇచ్చేవాళ్ళు. సో అది ఏంటి అని అంటే ఇది ఓన్లీ రూమర్ అన్నట్లు. ఓకే, అండ్ ఎగ్జాక్ట్లీ చూసుకుంటే సార్ ఇక్కడ ప్రధాన నిందితురాలిగా వాళ్ళ బామ్మ అనేది కనిపిస్తున్నారు. అసలు ఆమె చూసుకుంటే ఇక్కడ పిల్లలు ఒక రౌడీ షీటర్లుగా తయారయ్యారంటే చుట్టుపక్కల వాతావరణం అనుకోవచ్చు, కానీ ఇంట్లో ఉన్న ఒక పెద్ద ఆవిడే ఇంత క్రూరత్వంగా ఆలోచిస్తుందంటే అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటారు? సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది మనం పక్కన పెడితే సార్, సో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మనం చూసుకుని ఉంటే వాళ్ళు ఏదైతే ఈ బాడీని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాయనమ్మ అతి దారుణంగా కొట్టి మరి కాళ్ళతో తంతు, ఆమె కూడా కాళ్ళతో తంతు చనిపోయిన వ్యక్తిని కాళ్ళతో తంతు పిడిగుద్దులు గుద్దుకుంటూ, అంటే ఇలాంటి యాక్టివిటీస్ చేసింది అని అంటే ఆమె ఏ రేంజ్ లో వాళ్ళని ప్రేరేపించాలి, ఏ రేంజ్ లో ఎంకరేజ్మెంట్ చేసి ఉండాలి వాళ్ళు చంపేయండి అని. అంతకు ముందు ఆల్రెడీ వాళ్ళు 3-4 times వాళ్ళు ప్లాన్ చేశారు అని అంటే వాళ్ళ మైండ్ సెట్లు ఎట్లా ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏముండదు సార్, ప్రతి ఒక్కడు ఏంది అని అంటే గల్లా షర్ట్ వదిలేసి కాలర్ బటన్ వదిలేసి గల్లా పైకండి అంటే ప్రతి ఒక్కడికి బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లే. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది అని అంటే తీసి లోపలేస్తారు. సో బ్యాక్గ్రౌండ్ కి సంబంధం లేదు కదా, ఒకవేళ మర్డర్ చేసి నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది అని అంటే ఒప్పుకోరు కదా, తీసి లోపలేస్తారు ఎవరైనా అంతే. సరే ఇక్కడ చూసుకుంటే మన భారతదేశంలో ఉన్న వ్యక్తుల కోసం ఆర్మీలో ఎంతో మంది చనిపోతున్నారు సార్. అందులో వేరే రకం కులస్తులు ఉన్నారు, వివిధ రకాల కులస్తులు, వివిధ రకాల మతస్థులు ఉన్నారు. అక్కడ కుల మత భేదాలను చూపించకుండా అందరి కోసం వాళ్ళు ప్రాణాలు అర్పిస్తుంటే ఇక్కడ భారతదేశంలో మాత్రం కులాల కోసం మతాల కోసం హత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఎన్నో సముద్రాలు దాటి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, ఇన్ని రకాలుగా మారుతున్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ఇంకా కుల హత్యలు మత హత్యలు పెరిగిపోవడం గల కారణాలు ఏంటంటారు? అసలు వాళ్ళ మైండ్ సెట్ లో ఎలాంటి మార్పులు రావాలంటారు? సో కుల వ్యవస్థ ఎప్పుడైతే చచ్చిపోతుందో దాని తర్వాతనే ఇట్లాంటి మైండ్ సెట్లు అని చేంజ్ అయిపోతుంది. సో ఏదైతే మనం క్యాస్టిజం అనేది పక్కన పెట్టాలి. సో మ్యారేజెస్ కి వీటన్నిటిని చూసుకోకూడదు. క్యాస్టిజం అనేది ఎప్పుడైతే చూసుకుంటామో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇట్లాంటి గొడవలు కానీ అండ్ అదే కాకుండా పరువు నష్ట హత్యలు కానీ ఇట్లాంటి కేసెస్ అనేది పెరిగిపోతాయి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో చాలా తక్కువైపోయినాయి ఇప్పుడు ఏదైతే పరువు నష్టం కోసం కొట్టుకోవడాలు కానీ అండ్ అదే కాకుండా డిఫరెంట్ టైప్స్ లో మా క్యాస్ట్ అని చెప్పి ఇదంతా కొట్టుకోవడం అనేది కొంచెం తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏ పార్టీకి ఏమైందంటే నా ఫ్యాన్ అంటావా అని చెప్పి హీరోస్ కోసం కొట్టుకోవడాలే ఉన్నాయిలే కానీ ఏదైతే ఈ పరువు నష్టం కోసం కొట్టుకునే కేసెస్ అనేవి చాలా తక్కువైపోయినాయి. సో మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో రీసెంట్ కేసెస్ చూసుకుంటే మనం ఓన్లీ ఇది ఇట్లాంటి కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ సార్ ఇక్కడ చూసుకుంటే A1 గా బామ్మగారు పెట్టడం జరిగింది అండ్ A2 A3 గా వాళ్ళిద్దరూ కనిపిస్తున్నారు. అదే కాకుండా దీంట్లో వాళ్ళ ఫాదర్ ని కూడా యాడ్ చేశారు అనమాట. ఓకే, సో వాళ్ళ ఫాదర్ కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు ఏదైతే డెడ్ బాడీని తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఎక్కడైనా పడేసే అని చెప్పిన సిచ్యువేషన్ కూడా ఉంది, చెప్పిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఓకే సార్, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు కదా సార్, ఇందులో ఎవరికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? సో ఎవరికైనా కూడా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అనేది కంపల్సరీ పడుతుంది సార్. సో ఇట్లాంటి కేసెస్ లో ఎప్పుడైతే ఒక పర్సన్ ని చంపేసినా లేదా చంపేసి ఒకలా ఎవిడెన్స్ కనుక ప్యాంపరింగ్ చేసినా వాళ్ళ మీద లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అనేది కంపల్సరీ పడుతుంది. ఓకే, ఇక్కడ బిఎన్ఎస్ వచ్చిన తర్వాత చాలా టఫెస్ట్ అయిపోయింది సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ వన్ థింగ్ సార్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్రైమ్ సీన్ లో చూసుకుంటే చంపడానికి ప్రేరేపించింది బామ్మైనా, ఇక్కడ తండ్రి పాత్ర కొంచెం తక్కువ కనిపిస్తుంది. ఏంటంటే సంథింగ్ మర్డర్ జరిగిన తర్వాత ఆయనకి తెలిసి ఆయన ఆధారాలు అనేది కొంచెం ప్యాంపరింగ్ చేయడానికి ట్రై చేసినట్టు తెలుస్తుంది. ఆయనకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం అంటారు? ఎవరికైనా ఇప్పుడు నువ్వు చంపినందుకు, ఇప్పుడు నల్గొండలో ఎక్కిన పర్సన్ ని, సో ఆ పర్సన్ కి సంబంధం లేదు, A5 తను కూడా వాళ్ళు ప్రేరేపించాడు కదా, అప్పుడే వద్దురా అని చెప్పి అక్కడనే హాస్పిటల్ తీసుకెళ్ళో లేకపోతే ఏదో ఒకటి చేసి ఉంటే ఏదో ఒకటి సెట్ అయిపోయేది, వాడు బయటపడేవాడు. సో వీళ్ళకి అనవసరం. ఇప్పుడు మహేష్ అనే పర్సన్ కి గానీ లేకపోతే నల్గొండలో ఉన్న పర్సన్ కి గానీ తనకి సంబంధం లేదు. పరువు నష్టం కోసం కొట్టుకునేది వాళ్ళు, వాళ్ళ చెల్లిపోయింది కాబట్టి. సో అనవసరంగా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో వీళ్ళు కూడా ఇరుక్కున్నారు ఇప్పుడు. ఓకే, క్రైమ్ చేయడమే తప్పు కాదు, ప్రేరేపించడం కూడా తప్పే. ఓకే, క్రైమ్ జరిగిన తర్వాత కూడా సంథింగ్ ఆధారాలను ప్యాంపరింగ్ చేసినా కూడా తప్పే అంటారు? అదే కంపల్సరీ ఎవిడెన్స్ ప్యాంపరింగ్ చేస్తే కంపల్సరీ పనిష్మెంట్ అనేది పడిపోతుంది. మరొక వీడియోలో ఈ కేసు అప్డేట్ గురించి తెలుసుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.